నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? సూర్యకళ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఆయత్నార్ నుంచి వస్తాం. ఏం చేస్తుంటారు? ఈ కరివేపాకు అమ్ముతాం. అమ్ముతుంటారు. పొలం ఉందా? కొంచెం ఓకే. రైతు భరోసా డబ్బులు పడ్డాయి. ఎంత పడ్డాయమ్మా? ఇక మాకు కొంచెం ఉంది కాబట్టి దానికి వాడాల్సిందంతా పడ్డాయి. పడ్డాయా? ఓకే. ఎలా అనిపిస్తుంది? బాగుంది. నాకైతే రేవంత్ రెడ్డి వచ్చినాకనే మంచిగా అనిపిస్తుంది. ఓకే. నా వరకు సన్న బియ్యం కూడా వచ్చినాయమ్మా. ఎలా ఉన్నాయి? బాగున్నాయి. లేదా? తింటాం మేము ఎప్పటికీ తింటాం అమ్మ. దొడ్డు బియ్యం వచ్చినప్పుడే తిన్నాం మేము. సన్న బియ్యం ఎందుకు తింటాం అమ్మ. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ వస్తుంది మాకు. ఎంత కరెంట్ వస్తుంది? మాకు ముందైతే 400 300 వచ్చేది. ఇప్పుడు కూడా అంతే వస్తుంది కానీ ఫ్రీగా అయింది. ఫ్రీ అయిపోయింది. ఓకే. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? బాగుంది. నాకైతే బాగుంది. అందరికి ఏమో కానీ నాకైతే బాగుంది. బాగా నచ్చిందా? నాకు నచ్చింది. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారి నేనైతే మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే కావాలని అడుగుతా. అంటారు. ఎందుకంటే నాకెందుకో నచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలేదు పూర్తిగా. అప్పుడే చెయ్యి 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 అన్నీ అంటే చేయలేడు కదా. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన 2 సంవత్సరాలు అలా అన్నీ చేసిందా? 10 సంవత్సరాల దాకా చేసి ఈయన కూడా చేస్తాడేమో. ఆయన ఒప్పుకునే 10 సంవత్సరాలు అయ్యేదాకా చేయడా? చేస్తాడు కాబట్టి మళ్ళీ ఆయనే రావాలని నేను అనుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.